మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో నేను సాయంత్రం వీడియో లియో గాడి ముద్దు ముద్దు చేష్టలు చూసి చిన్న వీడియో తీద్దాం అనుకొని ఈ వీడియో తీశాను. ఇదిగోండి చూడండి, వాడికి దాహం వేస్తుందంట. వాడు అన్నం తినటానికి ఒక స్టీల్ ప్లేటు, మంచినీళ్ళు తాగటానికి ఏమో ఇదిగోండి ఇప్పుడు కనపడుతున్న గిన్నె పెట్టానండి. అన్నం తిన్నప్పుడల్లా అన్నం ప్లేట్ పక్కన వాటర్ పోసి ఈ గిన్నె పక్కన పెడతాను. ఇక మధ్యలో మళ్ళీ వాడికి మంచినీళ్ళు అయినప్పుడు, దాహం అయినప్పుడు ఆ గిన్నె తీసుకొని వస్తాడు. ఆ గిన్నెలో వాటర్ పోస్తా, తాగుతుంది. మళ్ళీ కొద్దిగా ఉంటాయి కదా, వాటిని అక్కడే పారబోసి ఆ గిన్నె తీసుకెళ్ళి బయట పెట్టిద్ది అనమాట. అంత మంచోడు లియోగాడు. ఇక మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎంతోమంది సిస్టర్లు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కనీసం రోజు మొత్తం మీద ఒకరో ఇద్దరో అడుగుతూనే ఉన్నారు, అక్క మీ ఎయిర్కి ఏమి వాడుతున్నారు, ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ చెప్పండి. నిజంగా చెప్తున్నాను, నేను నా హెయిర్కి ఏది ప్రత్యేకంగా ఏమి పెట్టను. వారం మొత్తం మీద ఒకసారో రెండుసార్లు కోకోనట్ ఆయిల్ పెడతాను. తలస్నానం చేయడానికి మాత్రం క్లినిక్ ప్లస్ వాడతాను. ఇక అంతే. ఈ జుట్టు కోసం నేను పెద్దగా శ్రద్ధ చేసేది ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఒక్కోసారి ఆయిల్ కూడా. చిన్నప్పటి నుంచే నాకు జుట్టు పొడవు ఎక్కువ. ఇక పెళ్లి కాకముందు మొక్కులని దేవునికి ఎన్నోసార్లు ఇచ్చారు. పెళ్ళి అయిన తర్వాత కూడా 3 సార్లు దేవునికి నేను మొక్కిచ్చాను. అలా మొక్కుకోకుండా ఉన్నట్టయితే ఇంకా జుట్టు పొడవుకుండేదేమో. నాకు తెలిసిన చిట్కా చెప్తాను. కరివేపాకు, వేపాకు, ఒంటిరెక్క మందార పాకు, ఉల్లిపాయ పొట్టు, మెంతులు, పెరుగు ఇవన్నీ మిక్సీ పట్టి పేస్ట్ చేసి తలకి వారంలో 2-3 సార్లు పెట్టుకొని తలస్నానం చేస్తే జుట్టు మంచిగా పెరుగుతుంది.